ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ అమెరికా యుద్ధంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చర్చల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇవాళ సాయంత్రం అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్తాన్కు చేరుకోనుంది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు ట్రంప్ అత్యంత సన్నిహితులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఈ బృందంలో ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. గత వారం ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ దఫా చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. కాల్పుల విరమణ నిబంధనలను ఇరాన్ తుంగలో తొక్కిందని, ప్రయాణిస్తున్న నౌకలపై దాడులకు తెగబడిందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలకు నిరసనగానే తాము జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. తమ నౌకలపై అమెరికా దిగ్బంధం ఎత్తివేసే వరకు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ మాట్లాడుతూ అమెరికా అల్టిమేటంలకు తాము లొంగబోమని స్పష్టం చేశారు. తమ సైన్యం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అమెరికా జరిపిన వైమానిక దాడులతో మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఈ వారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో పాకిస్తాన్లో చర్చల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఈ చర్చలు సఫలమై శాంతి నెలకొంటుందా, లేక గడువు ముగియగానే మళ్లీ క్షిపణుల మోత మొదలవుతుందా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.